ఎగవేయడానికి మాత్రం తాను తన ఎల్లో మీడియా ఇద్దరూ కూడా రకరకాల స్కెచ్లు వేస్తారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద తన కళ్ళ ఎదుటే ఆవిరైపోతా ఉంది. సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి గవర్నమెంట్కి రావాల్సిన సంపద తన 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 జోబీలేకి, తన దొంగల ముఠా జోబీల్లోకి పోతా ఉంది ఆ డబ్బులంతా. దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. సంపద సృష్టికత దేవుడు ఎరుగు, సంపద ఆవిరి కనిపిస్తూ ఉంది. ఆ స్లైడ్స్ ఏమో ఒకసారి. ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం మా 5 సంవత్సరాలలో రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 4.08% అయితే ఈయన హయాంలో 2024-25 ఈయన ఒక్క సంవత్సరం హయాంలో రాష్ట్ర జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 5.12%. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఖర్చు కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి 2.65% ఉంటే 5 సంవత్సరాలు కలిపితే, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి నేను ఇక్కడ, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న పరిస్థితుల మధ్య మా పర్ఫార్మెన్స్ ఇది. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రెవెన్యూ ఖర్చుల కోసం రెవెన్యూ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు, రెవెన్యూ ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. 2.65